గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం లయన్స్ క్లబ్ కృషి చేస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ నల్లా మాద నారాయణ రెడ్డి అన్నారు. దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ రమావత్ రవినాయక్ వారి సోదరుల ఆర్థిక సహాయంతో వారి తండ్రి గారైన పీత్యానాయక్ జ్ఞాపకార్థం వెంకటంపేట గేట్ దైన్య తండలో మంగళవారం ఉచిత కంటి బీపీ షుగర్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 105 మందికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేయగా 10 మందికి శస్త్రచికిత్స చేయడానికి గుర్తించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ లకుమారపు మల్లయ్య, బుడిగ వెంకటయ్య ముద్రాస్, శివకృష్ణ, సర్పంచ్ కొండలు, హనుమ, ఒగ్గు, హరి, శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిర్ణయించాలి. ఈ కార్యక్రమం ప్రిన్సిపల్ రవికుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినందుకు చాలా కృతజ్ఞతలు. మరియు ఇక్కడికి వచ్చేటువంటి ఎన్నో బ్రదర్స్ అందరూ, ఇక్కడికి వచ్చేటువంటి మా అధ్యక్షుడు నల్లబా నారాయణ రెడ్డి గారికి, మరి అర్థాలిస్తూ గారికి, మరి అంజన్ గారికి, ఇక్కడికి వచ్చే అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. సరే నాకు చేయండి లేదు, నేనే చెక్ చేస్తున్నా సార్. ఎందుకంటే ఇప్పుడు సహకరిస్తే నా సైడ్ నుంచి నేను సహకరించడానికి ముందుకు వస్తుంటాను. కానీ మనం లయన్స్ క్లబ్ ఒక అండ ఉంటే ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఇది అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు, ఎందుకంటే మా నాన్నగారు స్వర్గీయులు రామావత్ పీత్యానాయక్ గారి జ్ఞాపకార్థం మా బ్రదర్ శంకర్ అండ్ శ్రీను వారి సహకారంతో నేను ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ ప్రోగ్రాంకి మాకు ఏర్పాటు చేయడానికి సహకరించిన లయన్స్ సభ్యులందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను చాలా రుణపడి ఉంటానని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజల అందరూ ఆరోగ్యపరంగా పండుకుంటారని ఇవాళ ఈ రోజులలో ఏంటంటే ఎక్కువ ఏం జరుగుతుంది వాళ్ళందరూ వాళ్ళ కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా ముందు అనేక గ్రామాల్లో చుట్టుపక్కల అన్ని వేరే విలేజ్లలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఇంకా కొన్ని గ్రామాల్లో ఇట్లా ముందుకు వచ్చి ఇప్పుడు కొంత జబ్బు ఉన్నా కూడా చూపించుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇట్లా ముందుకు వచ్చి దాతలు ముందుకు వచ్చి లైఫ్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని పేరు రాసుకో శివ, పేరు రాసుకో. వీళ్ళందరూ గ్రామ సహకారంతో వాళ్ళ అన్నదమ్ముల యొక్క సహకారంతో మరి యొక్క క్యాంపును ఏర్పాటు చేసి ఇక్కడ నిర్వహిస్తున్నాం. మరి దీంట్లో ముఖ్యంగా ఇక్కడ ఎందుకంటే మేము గ్రామాల నుండి పెడుతున్నామంటే గ్రామాల్లో ఉన్నటువంటి వారు చాలా పేదవారు కాబట్టి పేదవారు మరి దూరంగా ఎక్కడికో పోవాలంటే కష్టం అవుతుంది. కాబట్టి మన గ్రామంలోనే పెడితే ఇక్కడికి వచ్చి పెట్టుకుంటే మీకు ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడు షుగరు మనమందరం లేవనుకుంటాం. నేను కూడా షుగర్ లేదనుకున్నాను వాస్తవంగా. నాకు 69 ఏళ్ళు, కానీ నేను కూడా 5 సంవత్సరాలు పెట్టుకుంటే నాకు కూడా షుగర్ వచ్చేసింది వాస్తవంగా. ఇప్పుడు వచ్చేసింది, నాకు రావద్దు కానీ వచ్చేసింది అనమాట. అందుకే ఎవరికైనా ఒక షుగర్ బీపీ కాబట్టి చెక్ చేసుకోవాలి. కంటి కూడా అంతే, కంటి కూడా మనం మంచిగా అనుకుంటాం కానీ చెప్పలేము. కాబట్టి కంటి ద్వారా మీకు ఏమైనా సమస్య ఉంటే కూడా చూపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర కంటి పరీక్షలు చేస్తాను. ఇక్కడ మీకు అవసరం ఉంటే మీకు తెల్ల రేషన్ కార్డు ఉంటుంది కదా, బియ్యం కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు కనుక ఉంటే మీకు అవసరం ఉంటే ఆపరేషన్ కనుక అవసరం ఉంటే మా హరినాయక్ డాక్టర్ గారు, కంటి డాక్టర్ గారు చేస్తాడు. అవసరం ఉంటే ఇక్కడ 20 మంది అనుకోండి మనకి ఇవాళ
20 మంది అయిపోయింది ఆపరేషన్స్కు. మీకు మేము ఉచితంగా ఇక్కడ నుంచి వ్యాన్ వస్తుంది హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ తీసుకుంటాము, అక్కడ తీసుకుపోతాము, ఆపరేషన్ చేస్తాము, నయా పైసలు లేకుండా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే ఇచ్చిపెడతాము. కానీ 20 మంది కావాలి మాకు, దయచేసి తక్కువలేదు. 20 మంది కనీసం 25 మంది అయితే మీ దగ్గరికి వ్యాన్ వస్తుంది, హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళే తీసుకుపోతారు, ఆపరేషన్ చేస్తారు, ఒక నయా పైసలు లేకుండా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిపెడతారు. కాకపోతే ఒక మందులకు మాత్రం మన డబ్బులు ఇష్టపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హాస్పిటల్ కావాల్సినటువంటి డబ్బులు మనకు ఫ్రీ ఇవ్వాలి, ఇవ్వలేకపోతుంది. కాబట్టి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్ వాళ్ళు. ఎందుకంటే 10,000 అది నాకు అంతే. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించండి, ఒక ఆపరేషన్ కావాలంటే ఇప్పుడు నేను నాకు వచ్చింది కాదు, నేను ₹1 ఇవ్వాలి. అది నేను అంటున్నాను, ఇవ్వద్దు అంటున్నాను, ఎందుకు అంటున్నాను కదా మాట. అయితే మనకి 10,000 కంటే ఎక్కువ వస్తున్నాం ఆపరేషన్. దేవరకొండ కుమార్ గారు ఈ సంవత్సరమే జాయిన్ అయ్యాడు మా క్లబ్లో. మరి ఇక్కడ ఉన్నటువంటి మా హృదయ వెంకటయ్య గారు చాలా సీనియర్, ఆయన ద్వారానే నేను ఈ క్లబ్లోకి వచ్చాను. వాస్తవంగా చెప్తున్నాను, ఆయన ద్వారా నేను ఈ క్లబ్లోకి వచ్చాను. 2013లో వచ్చాను. మల్లయ్య గారు కొత్తగా చేరారు, ఇప్పుడు ఆయన మా సెక్రటరీ అయ్యారు. మా హరి గారు మరి నిత్యం అదే సేవలో ఉన్నాడు మొత్తం కూడా. మా అర్జున్ గారు గారి మిగతా గ్రామ పెద్దలు గారి అందరూ కూడా మరి మీరందరూ సహకరిస్తే ఈ క్యాంపు విజయవంతం అవుతుంది, మీకే మంచి పేరు వస్తుంది. ఇప్పుడు గ్రామంలో ఉచితంగా మనం పొందాలనేటువంటి అనుభూతి మనకు వస్తుంది. కాబట్టి నేను బయటకు వస్తా ఉన్నాను. అందరికీ కూడా పేరు పేరున లయన్స్ క్లబ్ దేవరకొండ వారి సహకారంతో ఈరోజు మన రేణేతండ గ్రామ పంచాయతీలో మెగా హెల్త్ క్యాంప్ను నిర్వహించడం జరిగింది. ఈ హెల్త్ క్యాంపులో భాగంగా 105 మనకు 105 హెల్త్ క్యాంపులో పరీక్షలు చేయడం జరిగింది. అందులో 10 మందికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించాం. వారికి తొందరలోనే శస్త్రచికిత్స కావాల్సిన ఏర్పాట్లు చేస్తాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ అధ్యక్షుల వారికి మరియు అదేవిధంగా జనరల్ సెక్రటరీకి, లయన్స్ సీనియర్ సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళను అభినందిస్తున్నాను. ఎందుకంటే మా ఊరికి, మేము పుట్టిన ప్రాంతానికి సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించినందుకు మరొకసారి వాళ్ళందరినీ కూడా పేరు పేరున, అదేవిధంగా గ్రామ పెద్దలకి, గ్రామ సర్పంచ్కి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నాకు సహకరించినందుకు, ఇలాంటి అవకాశం నాకు దొరికినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే సమాజంలో మనం ఎంత ఉన్నా కానీ సర్వీస్ అనేది అది చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనస్ఫూర్తిగా నేను ఈ సర్వీసు ఇంకా భవిష్యత్తులో కూడా చేయడానికి నా వంతు నేను ఎప్పటికీ ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా మరొకసారి లయన్స్ క్లబ్ దేవరకొండకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. డాక్టర్ రమావత్ రవి, ప్రిన్సిపాల్ ఎంకేఆర్ డిగ్రీ కళాశాల. మా బ్రదర్స్ శ్రీను, శంకర్ వారి ఆర్థిక సహకారంతో ఈ క్యాంపును నిర్వహించడం జరిగింది. లైన్ నల్లమద నారాయణ రెడ్డి, అధ్యక్షులు లయన్స్ క్లబ్ దేవరకొండ తరఫున దీనితండ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత కంటి బీపీ షుగర్ పరీక్షలకు మరి మాకు సహకారం అందించినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ రామావత్ రవికుమార్, ఎంకేఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, మరియు మా తోడుగా ఎంతసేపటి మా సెక్రటరీ గారికి, మరియు ఆప్థమాలజిస్ట్ హరి గారికి, మరియు సీను నాయక్ గారికి, అందరికి కూడా మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ఎంతోమందికి మనం ఇవాళ అంటే సుమారుగా 105 మందికి మనం 3 విభాగాల్లో మనం సర్వీస్ చేసామంటే కంటి పరీక్షలు చేశాము, బీపీ షుగర్ మూడింటిలో కూడా చాలామంది పాల్గొన్నారు. మరియు 10 మందికి కంటి ఆపరేషన్ అవసరం అవుతుంది. కాబట్టి తొందరలోనే వారికి కూడా మా హరి డాక్టర్ గారు ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొక్కసారి రామ్మోహన్ రవీంద్ర కుమార్ సార్ గారికి మా లయన్స్ క్లబ్ దేవరకొండ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము.